ఇక్కడ 2 రకాలుగా అయితే కుట్టాను. సో ఈ విధానం చూడండి. సో మీకు ఈ రెండింటిని చూస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో ఒకటి ఏంటంటే ఇవి గుడిగంటలు అనమాట. సో మనం బెల్ మామూలుగా యూజ్ చేస్తూ ఉంటాము డ్రెస్సులకి వాటికి. సో ఈ గుడిగంటలు అనేవి చూడండి, కుట్టు కనిపించేది ఒక రకంగా ఉంది, కుట్టు కనపడకుండా లోపల పక్కకు ఉండేది ఒక రకంగా ఉంది. సో మరి దీన్ని ఎలా కట్ చేయాలి, ఏంటి, ఎలా కుట్టాలి అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో నేనైతే ఈ విధంగా ఒక 2 చిన్న పీసెస్ అయితే ఆ క్లాత్ అయితే తీసుకున్నాను. వైట్ కలర్ అయితే నేను తీసుకొని మీకు జస్ట్ చూపించుతున్నాను అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్వి చిన్న థ్రెడ్ ముక్కల్లాగా అయితే అది క్లాతే. మామూలుగా అయితే మనం లేస్ కానీ ఇంకా ఏదైనా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, డ్రెస్కి వచ్చేదాని కలర్ని బట్టి ఆ కలర్ లేస్ని బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇదైతే మనం ఇట్లాగా లోపలికి అయితే పెట్టేసి సమోసా టైప్లో అయితే వచ్చేలాగా అయితే ఫస్ట్ అయితే ఒకటి ఆ విధానం చూపిస్తాను చూడండి. ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి అలాగా. ఆ తర్వాత ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని అయితే తిరిగేస్తే మనకి నార్మల్గా అయితే ఈ కుట్టు కనిపించేలాగా గుడిగంట అనేది కనిపిస్తుంది. సో రెండో విధానం కూడా చూడండి, మీకు జాగ్రత్తగా చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. చాలా చాలా సింపుల్ అనమాట. మీరు 2 నిమిషాల్లో కుట్టేయచ్చు ఇది. కాకపోతే కొంచెం ఇప్పుడు రెండో క్లాత్ అయితే తీసుకొని, సో అది ఒక మనం ఇక్కడ లేస్ అయితే తీసుకున్నాం కదా. సో ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ని అయితే మనం స్టార్టింగ్ కార్నర్ వైపు అయితే వేయాలన్నమాట, కార్నర్లో. సో అలా వేసిన తర్వాత మనం ఇలా సమోసా టైప్లో అయితే కుట్టాలి. సో ఒక పక్క అయితే కుట్టాలండి. సో రెండో పక్క అయితే మనం ఇలా చివరి వరకు అయితే రాణించకుండా జస్ట్ ఒక ఇంచ్ గ్యాప్ ఉండే అంతలాగా అక్కడ దాకా ఆపేసి చివరి కొంచెం హోల్ లాగా అయితే వదిలేసేయాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇలా మధ్యలోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం లోపలికి అయితే పుష్ చేయాలండి. అప్పుడు కొంచెం ఒక సొట్టలాగా అయితే వస్తుంది. మనం ఈ చివర ఒక 1 ఇంచ్ చేయాలన్నమాట. సో మనం బట్టలు అయితే ఎలా తిరగేస్తాం, సో ఇది కూడా అయితే అలాగే తిరగేసుకోవాలి కానీ, లేదంటే ఒక సోల్ లాంటిది కానీ తీసుకొని నేనైతే ఇక్కడ టెస్ట్లో తీసుకుంటున్నాను. సో అనమాట. సో దాని ద్వారా మనం ఇలా లోపలికి అయితే తీసుకున్న తర్వాత ఇదైతే మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం ఇంచ్ వదిలేసాం కాబట్టి సో దాన్ని అయితే లోపలికైతే మడత పెట్టేసి ఆ 1 ఇంచ్లోనే మనం కుట్టేసుకోవాలి. అలా కుట్టేసిన తర్వాత మీరు ఆ కుట్టిన దగ్గరే వేలుతో అయితే లోపలికి ప్రెస్ చేయండి. సో మీకు గుడిగంట కూడా రెడీ అయిపోతుంది. ఇదైతే మనకు ఫస్ట్ అయితే కుట్టు కనిపించేలాగా అయితే, అంటే మనం స్టిచ్చింగ్ చేసిన కనిపిస్తుంది. సో రెండో